హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 26 మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఖర్చుదారీ తనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే అవసరమైన వాటినే కొనుగోలు చేయండి. ఈ రోజు ఎందులో కూడా పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. మీరంటే ఇష్టం, శ్రద్ధ ఉన్న వారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఆత్మ భాగస్వామి అనగా మీ జీవిత భాగస్వామి ఈ రోజంతా కూడా మీ గురించే ఆలోచిస్తారు. ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయొచ్చు. మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే గనక దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి, దయా గుణాలను మరియు ఉదారతను అలుసుగా తీసుకుని ఎదుటి వారు వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి. అప్పుడే ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తాము అని కమిట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. లేకపోతే ఇరుక్కుపోతారు ఇబ్బందుల్లో. మీకు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీరు వారితో సమయాన్ని గడపడం లేదంటూ కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు బాధాకరంగా ఉంటాయి. ఒత్తిడి గల బంధాన్ని కొన్ని రోజుల పాటు కలిగి ఉంటారు. అది ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ కాలమే కొనసాగుతుంది. ఆర్థిక విజయానికి మీ నుదుటి మీద తెలుపు గంధాన్ని ఈ రోజున ధరించి బయటికి వెళ్ళండి. ఏ పని అయినా కూడా లాభంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామితో కొంచెం ఓర్పు, సహనంగా మెలగండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మార్చి 26 మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు మీకు దక్కబోతున్నాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.